హాయ్. ఉద్యమకారులు ఉన్మాదులుగా మారుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతున్నారు. పాలకులు మతం మత్తులో ప్రజలను రెచ్చగొడుతున్నారు. మొత్తంగా దేశాన్ని అగ్నిగుండంగా మార్చేశారు. బంగ్లాదేశ్లో నిప్పు పెట్టిందెవరు? అందులో చలి కాచుకుంటున్నదెవరు? అసలు బంగ్లాదేశ్లో అంతర్గతంగా ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే రాజకీయ సంక్షోభం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మింగేసినట్లుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ చరిత్రలో అధికార బదిలీలు సాఫీగా జరిగిన సందర్భాలే లేవు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా అధికార మార్పిడి జరగాలి. కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు పాకిస్తాన్లో కంటే దారుణంగా తయారయ్యాయి. వీధి పోరాటాలు ఉద్యమాలుగా మారి ప్రభుత్వాలు కూలిపోవటం బంగ్లాదేశ్లో రివాజుగా మారింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశం ఎంతటి ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోయిందో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలేంత వరకు ఆమె నాయకత్వం ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అధికార కేంద్రీకరణ, భద్రతా సంస్థలపై పూర్తి నియంత్రణ, మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం వంటి అంశాలు హసీనా ప్రభుత్వానికి అంతర్జాతీయంగా చెడ్డ పేరు తెచ్చాయి. హసీనా పాలనపై పెరిగిన అసంతృప్తి, వ్యతిరేకత ఆమె ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందేమోనని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ ప్రజా ఆందోళనలు దారి తప్పి కొత్త సంక్షోభానికి దారితీశాయి. రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లాదేశ్ క్రాస్ రోడ్స్లో నిలబడితే దేశానికి దారి చూపించాల్సిన మహమ్మద్ యూనిస్ సమస్యను మరింత జటిలంగా మార్చేశారు. రాజకీయ నాయకుడు కాకపోయినా నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తిగా దేశానికి దిక్సూచి కావాల్సిన స్థానంలో కూర్చోబెడితే ఉద్యమకారులను భారత వ్యతిరేక ఉన్మాదులుగా మార్చేందుకు ఆయన తన అధికారాన్ని వాడుకుంటూ ఉన్నారు. రాజకీయంగా స్పష్టమైన వైఖరి తీసుకోకపోగా ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి రోడ్ మ్యాప్ ఇవ్వడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా బలమైన నాయకత్వం చూపించలేకపోవడంతో ఆయన స్థానాన్ని భావోద్వేగాలు, మత రాజకీయాలు, వీధి ఉద్యమాలు ఆక్రమించేశాయి. షేక్ హసీనా పాలనపై దేశవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతున్నప్పుడు ఆ వ్యతిరేకతను ప్రజాస్వామ్య సంస్కరణల వైపు మళ్లించడంలో యూనిస్ కొంచెం కూడా చొరవ చూపించట్లేదు. హసీనాకు వ్యతిరేకంగా ఏర్పడుతున్న పొలిటికల్ వ్యాక్యూమ్ను నింపేందుకు ఇస్లామిక్ ఐడెంటిటీని ప్రధాన రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్లామిక్ పాలనలోనే ఉంది అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, విద్య, పాలనా లోపాలు వంటి అసలు సమస్యలకు సమాధానం ఇవ్వకుండా భావోద్వేగ నినాదాలతో యువతను ఆకర్షించే ప్రయత్నం బంగ్లాదేశ్లో జరుగుతోంది. హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత ఉన్మాదులుగా మారిన ప్రస్తుత పాలకులు వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ సంస్థల మొదలు న్యాయ వ్యవస్థ, మీడియా అన్నీ తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ వీధులు మాబ్ లించింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. మైనారిటీ హిందువులు దినదినగండంగా బతుకుతూ ఉన్నారు. హిందూ మూలాలు ఉన్న వారిని టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ లీడర్లను యూనిస్ ప్రభుత్వం ఇలా ఉసిగొల్పుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదులకు ఎలా పాలు పోసి పెంచుతున్నారో బంగ్లాదేశ్లో కూడా మతోన్మాదులను తయారు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులంతా దారి తప్పి ఉన్మాదంతో విషం కక్కుతున్నారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే బంగ్లాదేశ్ క్రమంగా ఇస్లామిక్ ఉగ్రవాద దేశంగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. మరో 2 నెలల్లో జరగనున్న ఎన్నికలతో పాలన గాడిన పడుతుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఈ సంక్షోభానికి ఎన్నికలు మాత్రమే చెక్ పెడతాయని కొందరు భావిస్తున్నారు. కానీ బలమైన స్వతంత్ర ఎన్నికల యంత్రాంగం లేకుండా, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే అవి న్యాయసమ్మతంగా ఉంటాయా అన్న అనుమానం కూడా ఉంది. అవామీ లీగ్ లేకుండా జరిగే ఎన్నికలను ప్రపంచం ఎలా గుర్తిస్తుంది? బీఎన్పీ, జమాత్ వంటి శక్తులు రాజకీయ అవకాశాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నాయి. ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి కారణంగా లేదా రాజకీయ అనిశ్చితి మరింత పెరిగితే వీధుల్లో మరోసారి భారీ ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం కొంచెం ఉంది. పొరుగు దేశాలపై పడి ఏడవకుండా బంగ్లాదేశ్ ముందుగా తనను తాను సంస్కరించుకోవాలి. నిజమైన ప్రజాస్వామ్యం, సంస్థల బలోపేతం, యువతకు ఉపాధి, పాలనలో పారదర్శకత ఇవే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలు. ఉద్యమం పేరుతోనో, తిరుగుబాటు పేరుతోనో వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుంటున్న యువత మరింత దారి తప్పితే బంగ్లాదేశ్ను ఎవ్వరూ రక్షించలేరు.